కేబినెట్ హోదాలపై హైకోర్టు మెట్లెక్కింది బీఆర్ఎస్. పలువురు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిల్ దాఖలు చేశారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. అయితే ఈ పిల్ని విచారణకు స్వీకరించేందుకు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా కేబినెట్ హోదాలపై రేవంత్ పిల్ దాఖలు చేశారు. రేవంత్ పిల్తో పాటు బీఆర్ఎస్ పిల్ను కలిపి తమ ముందుంచాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. వచ్చే వారం కేబినెట్ హోదాలపై విచారణ జరిగే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఎర్రోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిల్లో ఏం ప్రస్తావించారు, ఎవరికి ఏ హోదా ఇచ్చారని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది? మొత్తం 14 మందికి ఈ హోదా తగ్గించాలి, వాళ్ళని తొలగించాలంటూ బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ కోర్టుకెళ్లారు. దాంట్లో కేశవరావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, చిన్నారెడ్డి, వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాలరావు, ఆదిత్యనాథ్ దాస్, ఏపీ జితేందర్ రెడ్డి, మల్లు రవి, కె శ్రీనివాసరాజు, ప్రసన్న కుమార్ దేవరా, కె పెంటారెడ్డి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తూ దాంతోపాటుగా క్యాబినెట్ ర్యాంకును అదనంగా వాళ్ళకి ఇచ్చారు. ఇదే తప్పిదమంటూ బీఆర్ఎస్ కోర్టుకెళ్ళింది. 2017లో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు ప్రభుత్వంలో కొంతమందిని 6గురిని పార్లమెంటరీ సెక్రటరీలుగా కేసీఆర్ నియమించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఆ నియామకం తప్పు, వాళ్ళకి క్యాబినెట్ హోదా ఇవ్వడం తప్పు అంటూ 2016లో రేవంత్ రెడ్డి కోర్టుకెళ్లారు. అప్పుడు హైకోర్టు ఆ నియామకాలన్నింటినీ కూడా రద్దు చేసింది. వెంటనే అవి కూడా 2 నెలల్లో రద్దయిపోయాయి. ఇప్పుడు అదే కాన్సెప్ట్తో, అంటే అదే అంశంతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కోర్టుకెళ్ళింది. ఈ 14 మందిని క్యాబినెట్ హోదా ఇవ్వడం ద్వారా ఒక ఆల్టర్నేట్ క్యాబినెట్గా కనిపిస్తుంది ప్రజలకి. క్యాబినెట్ మంత్రులు అంతేమంది ఉన్నారు, అదేవిధంగా క్యాబినెట్ హోదా కలిగినటువంటి ప్రభుత్వ సలహాదారులు కూడా అంతే ఉన్నారు. మా ప్రభుత్వ హయాంలో మేము నిపుణులకు మాత్రమే, అంటే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఆ ఎక్స్పర్ట్స్ మాత్రమే వివిధ రంగాల నుంచి తీసుకొని వాళ్ళకి ఈ అడ్వైజర్లుగా పోస్టింగ్స్ ఇచ్చాము, కానీ నియామకాలు ఇచ్చాము. కానీ ఇప్పుడు రాజకీయ నేతలకు ప్రభుత్వ సలహాదారులుగా ఇచ్చి వాళ్ళకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఒకటి, రెండోది లేనిపోని ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తాయి, కాబట్టి వీటిని రద్దు చేయాలి. దాంతోపాటు రాజ్యాంగానికి కూడా ఇది విరుద్ధం. ఏ రాష్ట్రంలో అయితే ఎమ్మెల్యేల సంఖ్య ఉంటుందో, ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేల సంఖ్య ఉంటుంది, ఆ 119 మందిలో 15% మాత్రం, అంటే 17 మంది మాత్రమే క్యాబినెట్ ర్యాంక్ కలిగి ఉండాలి. అంతకు మించి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడానికి వీల్లేదు. కానీ ఇక్కడ 14 మందికి అదనంగా ఇచ్చారు. క్యాబినెట్తో సమానంగా వాళ్ళు కూడా క్యాబినెట్ ర్యాంక్తో రాష్ట్రంలో పర్యటిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది రాజ్యాంగానికి కూడా విరుద్ధం అంటూ వెళ్ళింది. మొదట కోర్టు రిజిస్టర్ దీనికి వ్యాలిడ్ నెంబర్ ఇవ్వడానికి, అంటే రెగ్యులర్ నెంబర్ ఇవ్వడానికి నిరాకరించారు. ఆ తర్వాత మేజిస్ట్రేట్ ఆదేశాలతో ఈరోజు రెగ్యులర్ నెంబర్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. నెక్స్ట్ వీక్ దీన్ని విచారణకు తీసుకుంటారు. విచారణకు తీసుకోవడంలో గతంలో వేసినటువంటి పిటిషన్, రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పార్లమెంటరీ సెక్రటరీలు 6గురిని నియామకాలు రద్దు చేయాలంటూ అప్పుడు కోర్టుకెళ్లారో ఆ పిటిషన్ కూడా స్టడీ చేస్తారు. అప్పుడు చెల్లినటువంటి పిటిషన్ ఇప్పుడు ఎందుకు చెల్లదు, అప్పుడు రద్దు చేసినటువంటి క్యాబినెట్ హోదాలు ఇప్పుడు ఎందుకు రద్దు చేయకూడదు అనేది కోర్టు ముందున్నటువంటి అంశం. దాన్నే విచారించనున్నారు. ఇక హైకోర్టులో బీఆర్ఎస్ వైపు న్యాయవాదులు కూడా పూర్తిగా సమాచారంతో అప్పుడు ఎంతమంది క్యాబినెట్ హోదా ఇచ్చారు, ఏ పరిస్థితుల్లో ఇచ్చారు, కోర్టు చెప్పిన తర్వాత వాటిని ఎన్ని రోజులకు రద్దు చేశారు, ఇప్పుడు కూడా చట్టం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, దాంట్లో ఉన్నటువంటి 15% నిబంధన ఏంటి, ఆ నిబంధన దాటి క్యాబినెట్ హోదా ఎంతమందికి ఇచ్చేటువంటి వెసులుబాటు ఉంది, 14 మందికి ఎందుకు ఎక్సెస్గా ఇచ్చారు, వీటన్నిటిపైన కూడా కోర్టులో వాదించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ 14 మంది క్యాబినెట్ హోదాను తీసేసే వరకు పోరాడతామంటుంది బీఆర్ఎస్.